వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలుగు సెమిస్టర్ 1 ఏదైతే మనకు తెలంగాణలో అన్ని యూనివర్సిటీస్కి కామన్ సిలబస్ ఇచ్చారు. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఇదంతా కూడా. సో ఇప్పుడు మనకి 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త సిలబస్ ప్రకారమే మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మరి చాలా మందికి అయితే డౌట్ ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మోడల్ ఏ విధంగా ఉంటుంది. సో దాని మీద అవగాహన కొరకు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీకి సంబంధించి కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంటుంది మీకు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మీరు చూడండి, ఇక్కడ మనకి ఈ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అనేది 80 మార్క్స్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. 20 మార్క్స్ ఏమో మీకు ఆల్రెడీ మీ కాలేజీలో ఇంటర్నల్ కండక్ట్ చేశారు. ఈ 80 మార్క్స్ మీకు యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ ఆధారంగా. దీంట్లో మనకు మీరు తెలుగు సెమిస్టర్ 1లో మనకి మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయండి. అందులో మీకు ప్రాచీన కవిత్వం నుంచి మీరు ఇక్కడ గమనించండి. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఒకటి, తెలుగు జొమ్మయ్య, హంసకాక వృత్తాంతం. దీంట్లో మీరు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం నుండి కవి పరిచయము, ఈ 3 కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్. నన్నయ్య, తర్వాత మీకు తెలుగు జొమ్మయ్యలో పాల్కురికి సోమనాథుడు, తర్వాత హంసకాక వృత్తాంతంలో తిక్కన. ఈ 3 కవి పరిచయాలు ఖచ్చితంగా చదువుకోండి. ఒకటి డెఫినెట్గా వస్తుంది, మీకు డౌట్ ఏం లేదు. తర్వాత మీకు ఇక్కడ ప్రతిపదార్థ తాత్పర్యం, ఈ మొదటి చాప్టర్లో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో 5 ముఖ్యమైన పద్యాలు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి 5 మీరు కంపల్సరీ చూసుకోండి. అందులో ఒకటి మీకు ద్రోణాచార్యు పిరుందనొప్ప ఒకటి, అవని చక్రము పాద గాతహతి నల్లాడంగా, అది మత్తేభం అదొకటి. తర్వాత హరి విచిత్ర హేమ కవచావృతుడు, ఏదైతే అర్జునుడు మరి రంగస్థలంలోకి వచ్చేది అదొకటి. తర్వాత మీకు జనులెల్లన్ కడు సంభ్రమింపగా అనే ఒక పద్యము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు కర్ణుడికి సంబంధించి సాలప్రాంశు నిజోజ్వల, ఈ 5 పద్యాలు చూసుకోండి. 15 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ప్రతిపదార్థ తాత్పర్యము ఒక పాఠ్యభాగ సారాంశం కూడా మనం ఈ 3 చాప్టర్లోకి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవి చూసుకోండి. తర్వాత మీకు ఆధునిక కవిత్వంలో 3 చాప్టర్లు ఉన్నాయి. గురజాడ దేశభక్తి, జాషువా రచించిన పిరదౌషి, దాశరథి రచించిన మస్తిష్కంలో లాబొరేటరీ. ఇక్కడ మీరు ఈ 2 చూసుకోవచ్చండి. ఒకటి దేశభక్తి, ఇది గేయము, జాషువా రచించిన పిరదౌషి, ఈ 2 చదువుకోండి. ఇక్కడ 2 మీకు ఈజీగానే ఉంటాయి. మీకు పిరదౌషి స్టోరీ చాలా సింపుల్గా ఉంటుందండి, పెద్ద కష్టం కూడా ఏమి కాదు. పిరదౌషి మహమ్మద్ గజనీ ఆస్థానంలో ఉన్నటువంటి కవి. మహమ్మద్ గజనీ తన గురించి రాస్తే ప్రతి పద్యానికి ఒక బంగారు నాణం ఇస్తా అంటాడు. మరి దాదాపుగా ఆయన 60,000 పద్యాలు రాస్తే వెండి నాణాలు పంపించడము, ఆ కవి బాధపడము, చాలా సింపుల్ స్టోరీ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి వింటే కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 కవిపరిచయాలు మీరు గురజాడ, జాషువా ఇద్దరి గురించి చూసుకోండి. ఇక్కడ మీరు ఈ ఫస్ట్ 2 అంటే మస్తిష్కంలో లాబొరేటరీ మీకు కొంచెము ఫిలసాఫికల్గా ఉంటుంది, అది అర్థమైతే పర్వాలేదు. ఈ 2 కొంచెం మీకు ఈజీగా అర్థమవుతాయి, ఫస్ట్ అండ్ సెకండ్, అవి ఒకటి చూసుకోండి. తర్వాత వచనంలో వచ్చేసి మనకి 3rd చాప్టర్ అండి, ఇది 3rd విభాగము. ఇక్కడ 3 స్టోరీస్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకటి జమ్మి, 2 సమాధి స్థలం, 3 మనం మన తెలుగు. ఈ జమ్మి కథ ఏంటంటే మీకు తెలంగాణ మాండలికానికి ప్రాధాన్యతనిచ్చి తెలంగాణ యాసకు సంబంధించిన పదజాలము ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, వాటి గురించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక సమాధి స్థలం చాలా సింపుల్గా ఉంటుందండి, మీరు ఒక్కసారి వింటే దీన్ని ఈజీగా రాయగలుగుతారు. ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి అసమానతల గురించి రాసినటువంటిది. ఇక మనం మన తెలుగు అనేది మన తెలుగు భాష గురించినటువంటి వ్యాసము, తెలుగు భాష విశిష్టత, తెలుగు భాష పుట్టుక, అవి. ఇక్కడ మీరు ఏవైనా 2 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చూసుకుంటే మీకు ఒక ప్రశ్న అయితే డెఫినెట్గా ఇక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. దీని నుంచి 15 మార్క్స్కి వస్తుంది, అది కూడా అదొకటి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ 4th యూనిట్లో వచ్చేసి మనకి భాష ఇతర నైపుణ్యాలు అంటున్నాడు. ఇక్కడ మనకి మొత్తం 3 చాప్టర్స్ ఇచ్చిండు. ఒకటేమో తెలుగు వాక్యం. ఈ తెలుగు వాక్యము మీరు ఇది గ్రామర్ అంటే వ్యాకరణానికి సంబంధించి, వాక్యం అంటే ఏంటి, వాక్యంలో రకాలు, నిర్మాణాన్ని బట్టి ఎన్ని రకాలు, రూపాన్ని బట్టి ఎన్ని రకాలు, సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము, ఈ 3ంటికి తేడాలు మీరు కంపల్సరీ చూడండి. ప్రచార ప్రసార మాధ్యమాలు, రచన పద్ధతులు. ఇక్కడ మీకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే మనకి పత్రికలు, పుస్తకాలు ఇవన్నీ ప్రింట్ మీడియాలో వస్తాయి. రేడియో, టెలివిజన్,
ఇంటర్నెట్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ మీడియాలు. అంటే మీడియాలో రాసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఒక వార్త రాయాలంటే ఒక మెథడ్ ఉంటుంది. ఆ వార్త రచనా పద్ధతుల గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ఇక వికీపీడియా అనేది చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఈ వికీపీడియా ఏందంటే మనకు ఆన్‌లైన్‌లో మీ అందరికి తెలుసు. మనం గూగుల్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు ఈ వికీపీడియా ఓపెన్ అవుతుంది గదా! అంటే వికీపీడియా పరిచయం చదవండి, వికీపీడియా వల్ల ఉపయోగాలు ఇవన్నీ మన ఛానెల్‌లో గూడా నేను ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి గూడా కంపల్సరీ మీరు ఏవైనా 2 చదివితే డెఫినెట్‌గా మనం ఒక క్వెషన్ ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సింపుల్‌గానే ఉంటాయి. అదేవిధంగా మీకు సందర్భ సహిత వ్యాఖ్యలు గూడా వస్తాయి. అది గూడా మీకు ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం ఈ 2 నుంచి మీకు సందర్భ సహిత వ్యాఖ్యలు, కవి పరిచయాలు చూసుకోండి ముఖ్యంగా. సో, ఈ విధంగా మీరు ఒక స్ట్రాటజిక్‌గా మీకు ఎక్కడైతే సింపుల్‌గా, ఈజీగా అర్థమవుతుందో దాన్ని పర్ఫెక్ట్‌గా చదవండి. డెఫినెట్‌గా మీరు ఆన్సర్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. సో, ఇది మనకి తెలుగుకి సంబంధించిన కీలకమైన సమాచారం అండి. మరి ఇంకేమైనా సందేహాలుంటే మీరు నాకు తెలియజేయండి. గురజాడ, జాషువా ఇద్దరు కవిపరిచయాలు, పాఠ్యాంశాలు టోటల్‌గా ఓవరాల్‌గా మనకి 4 యూనిట్స్ 80 మార్క్స్‌కి మీకు క్వెషన్స్ ఉంటాయి. కవిపరిచయాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, ప్రతిపద తాత్పర్యాలు, తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఈ టైప్‌లో మనకి క్వెషన్ పేపర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కొత్త సిలబస్ తోటి ఇప్పుడే ఫస్ట్ టైం దాదాపుగా ఇట్లాగే ఉంటుంది. ఏమైనా చిన్న మోడిఫికేషన్స్ ఉంటే ఉండొచ్చు. మొత్తం మీద ఓవరాల్‌గా మీరు ఈ టైప్‌లో ప్రిపరేషన్ చేయండి. మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.